దండుగట్టి బయలుదేరండి. కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు. రాహుల్ గాంధీ అడుగుతాడు, నేను ఏమైందా నువ్వు ఎందుకు ఓడినావు అంటే అప్పుడు మా నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ను ఓడించిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఉద్యోగాలు ఇవాళ మనకు 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే, మెగా డిఎస్సి రావాలంటే, జీవో 46 అమలు కావాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అప్పుడే ఇవన్నీ వస్తాయి. గవర్నమెంట్ ఏం మారది, కొత్త గవర్నమెంట్ ఏం ఎక్కదు. కానీ తన తప్పులు తాను తెలుసుకోవాలంటే, కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ ను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆలోచించండి. జీవో 29, జీవో 55 ఆనాడు అసెంబ్లీలో నేను ఎంత గట్టిగా మాట్లాడానో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఆయన బట్టి విక్రమార్క గారు, మీరు దళిత వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డికి ఎట్లయినా సోయి లేదు, నువ్వన్నా పట్టించుకో బట్టి గారు అని చెప్పి శాసనసభ వేదికగా బతిన్లాడినా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. అంటే ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మీ అందరికీ అర్థమైతా ఉంది. జాబులు నింపండి అయ్యా అంటే జేబులు నింపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. జాబులు నింపుతలేరు కానీ కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే పనిలో పడ్డారు. గల్ల పెట్టెలు నింపుకుంటున్నారు. ఏమి చూసినా పర్సెంటేజీలు. ఇవాళ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్, మున్సిపల్ మంత్రిగా ఫెయిల్, హోం మంత్రిగా ఫెయిల్, ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక్క దాంట్లో మాత్రం పాస్ అయింది, కలెక్షన్ మంత్రిగా మాత్రం పాస్ అయింది. వసూళ్లలో మాత్రం పాస్ అయిండు, అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది. ఇందాకో తమ్ముడు బాగా చెప్పిండు, విద్యరాని రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి, దేశంలో అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఈయననే హోం మంత్రి. జీవితంలో ఎన్నడూ మంత్రి చేయని వ్యక్తి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయితే ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏమైతుందో మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఏది ఏమైనా బాగా ఆలోచించండి. ఇవాళ నిరుద్యోగ యువకులు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించండి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ తెచ్చి పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు సంపాదించింది, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ పెట్టించి ఎన్ని వేలాది ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. ఇవాళ ఏం జరిగింది? గన్ కల్చర్. ఆనాడు మనం పెట్టుబడులు ఆహ్వానిస్తే, ఆనాడు మనం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచితే ఇవాళ వీళ్ళు తుపాకులు పెట్టి వాటాల కోసం పోరాడుతున్నారు.